హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇన్స్టెంట్ గోరింటాకు ఎలా చేయాలో చూద్దాము. ఫెస్టివల్స్ వస్తాయి కాబట్టి ఈజీగా అప్పటికప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో ఏమేమి కావాలో చెప్తాను. నిమ్మకాయ, పచ్చకర్పూరము, కుంకుమ ఇవి ఉంటే చాలు. మనం అప్పటికప్పుడు వెంటనే చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగా అయితే పండుద్ది. ఇంకా ప్రాసెస్ ఎలాగో ఏంటో చూసేసేద్దాము. ఫ్రెండ్స్ చూసారా, దీనికైతే ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని నిమ్మకాయని కట్ చేసి మనం జ్యూస్ అయితే కొంచెం పిండాలన్నమాట. చూడండి, నిమ్మకాయ కోసినప్పుడు జాగ్రత్తగా కోయాలి. జ్యూస్ మనకి సరిపడినంత అయితే ఎంతమంది పెట్టుకుంటారో దానికి తగ్గట్లు ఎట్లయితే జ్యూస్ అయితే పిండుకోవాలి. మేము నిమ్మకాయ జ్యూస్ అయితే పిండుకున్నాం కదా, దీంట్లో అయితే కొంచెం కుంకుమనైతే మిక్స్ చేసుకోండి. ఎంతమందికి కావాలో అంతమందికి సరిపడా అయితే కుంకుమని యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే పచ్చకర్పూరాన్ని అయితే మెత్తగా పొడి చేసుకొని నిమ్మకాయ జ్యూసు ఇంకా కుంకుమ మిక్స్ చేసిన దాంట్లో అయితే ఇది వేసి ఒకసారి అయితే బాగా కలపాలి. బాగా కలిపాక ఇంకా మనం హ్యాండ్కి అప్లై చేసేసుకుంటే ఎలా పండుద్ది అనేది చూద్దాము. ఫ్రెండ్స్ చూడండి, మనం మిక్స్ చేసింది హ్యాండ్కి అయితే అప్లై చేస్తున్నాము. మీరు కోన్ ఎలా పెట్టుకుంటారో అలా కూడా పెట్టుకోవచ్చు. మేము ఇప్పుడు చేసాం కాబట్టి ఇలా ఫింగర్తో అయితే పెడుతున్నాము. ఎలా పండుద్దో ఏంటనేది ఇంకా అంతా పెట్టుకున్నాకైతే వాష్ చేశాక ఇంకా చూడాలి. అప్పటికప్పుడు చూసారా, 5 మినిట్స్ కూడా పట్టలేదు మనం చేయడానికి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బ్రైట్గా ఉందో, పారాణిలాగా కనిపిస్తుంది కదా సేమ్ చూడటానికి. అప్పటికప్పుడు బయటికి వెళ్ళి కోన్లు కొనాలి, గోరింటాకు లేనప్పుడు వెంటనే అయితే ఇదైతే చేసేసుకొని అయితే పెట్టేసుకోవచ్చు. ఫెస్టివల్స్ వస్తుందిగా వెంటనే క్రిస్టమస్, నెక్స్ట్ న్యూ ఇయర్, ఇంకా సంక్రాంతి అలా వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి పెట్టుకున్నది మళ్ళీ పెట్టుకోవాలంటే చేతికి అలాగే ఉంటుంది. ఇదైతే మనకి 2-3 డేస్ ఉండి ఇంకా పోతుంది అనమాట. అప్పటికప్పుడు అయితే బ్రైట్గా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీరైతే ఇంకెప్పుడు ఇలాగే చేసుకుంటారనమాట. అంత బాగా పండుతుంది ఇది చేసుకుంటే. చూసారా ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.